సో హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న వార్ 2 సినిమా అయితే ఎట్టకేలకు థియేటర్స్లో అయితే వచ్చేసింది. సో ఈ మూవీ రివ్యూని కనుక చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో సెకండ్ హాఫ్ కూడా బాగుంది. కాకపోతే విఎఫ్ఎక్స్ వర్క్ అయితే అంతగా అయితే బాగోలేదు. మనం అనుకున్నంత స్థాయిలో అయితే వాళ్ళు అయితే విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చేయలేదు. ఇంకా రెండోది వచ్చేసరికి ఎన్టీఆర్ ఎంట్రీ అయితే బాగానే ఉండిద్ది. బట్ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది కదా, తను ఎంట్రీ అయ్యేటప్పుడు అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. సో ఓవరాల్గా మూవీలో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉండిద్ది క్లైమాక్స్లో. ఆ ట్విస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. సో ఇంటర్వెల్ ప్రీ సీక్వెన్స్ అయితే కూడా అది కూడా బాగుండిద్ది. కాకపోతే మనకి విఎఫ్ఎక్స్ అది ఉంది కదా, అది మెయిన్గా అంత వర్కౌట్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు. సో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కెమిస్ట్రీ అయితే వీళ్ళిద్దరి బాండింగ్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫైట్స్ ఇవి కూడా బాగానే ఉంటాయి. వీళ్ళు మెయిన్గా 480 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టినప్పుడు విఎఫ్ఎక్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాల్సింది. సో అక్కడైతే కొంచెం అయాన్ ముఖర్జీ గారు దెబ్బతిన్నారు అని చెప్పుకోవచ్చు మనం. బట్ ఉన్నంతలో అయితే బాగానే తీశారు. కాకపోతే ఆ బడ్జెట్ ప్రకారం చూస్తే కొంచెం తక్కువైందా అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో హృతిక్ రోషన్ ఎంట్రీ కూడా అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. ముఖ్యంగా ప్రీ సీక్వెన్స్ క్లైమాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంటర్వెల్ క్లైమాక్స్ అదైతే చాలా బాగుండిద్ది. ఇంటర్వెల్ మెయిన్ ట్విస్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్, అదైతే రివీల్ చేయకూడదు. అదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా స్టోరీ పరంగా వస్తే స్టోరీలో అయితే అంత దమ్ అయితే అంత కనిపించట్లేదు ఫ్రెండ్స్. నార్మల్గా మనం స్పై యూనివర్స్ ఫిల్మ్స్ చూస్తుంటాం కదా, సో అలాగే అదే యథావిధిగా కొనసాగుతూ ఉండిద్ది. ఇంకొంచెం స్టోరీ లైన్ అయితే ఇంకొంచెం గట్టిగా ఉన్నట్టయితే బాగుండిద్ది అనిపించింది. సో కియారా యాక్టింగ్ అయితే అది కూడా బాగుంది. సో అయాన్ ముఖర్జీ గారి డైరెక్షన్ లెవెల్ అయితే అది కూడా బాగానే ఉంది. సో మూవీ అయితే ఓవరాల్గా అయితే యాక్షన్ పరంగా అన్నిటి పరంగా అయితే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్.